మహాలక్ష్మి ఏం చేసినా అదంతా మన మంచి కోసమే. డబ్బు కోసం కక్కుర్తి పడి తాళి కట్టించుకుంది నువ్వా నేనా? మీ కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఉలుకు పలుకు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు? మీకు మనసు అనేది ఉందా? మీరు అసలు మనిషేనా? ఏయ్ సీత, నిన్ను! ఆగిపోయారే, కొట్టండి. మీకు చేతనైంది ఇదొక్కటే అని నిరూపించుకోండి. మీతో గాని మీ కుటుంబంతో గాని ఏ సంబంధం వద్దు అనుకునే కదా నేను మా ఊరికి బయలుదేరాను. మమ్మల్ని ఎందుకు అనవసరంగా ఆపారు? మా అమ్మా నాన్నలు చేసిన పాపం ఏంటి? మిమ్మల్ని ఈ కుటుంబాన్ని గౌరవించి పిల్లనివ్వడమే వాళ్ళు చేసిన తప్ప? మాట్లాడే, నోరు విప్పండి. మా పిన్ని 100 మెట్లు దిగి మీ ఇంటికొచ్చింది నిన్ను చూడ్డానికి కాదు, మీ అక్కయ్యని చూడ్డానికి. తను కోడలిగా ఒప్పుకుంది నిన్ను కాదు, మీ అక్కయ్యని. ఆహా, అలాగా? అంటే మీ పిన్ని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీకు ఓకే అన్నమాట? ఏదైనా సరే మీకు నచ్చాల్సిన అవసరం లేదు. మీ పిన్ని గారికి నచ్చితే చాలు, అంతేగా? మధ్యలో మీ మామయ్య ఒకటి అంటారు, మీ బాబాయ్ మరొకటి చెప్తారు. ఎవరు ఏం చెప్పినా ప్రతిదానికి తలూపేస్తారు. తాళి కట్టమంటే కడతారు, పెళ్ళాన్ని ఇంట్లో నుంచి గెంటేయమంటే గెంటేస్తారు. మీకంటూ ఒక ఇష్టం ఉండదా? సొంతంగా ఒక అభిప్రాయం ఉండదా? ప్రతిదానికి పిన్ని పిన్ని అంటూ ఆవిడ వైపు చూడమేనా? మా మావయ్య చెప్పాడని కాదు, ఆ సమయంలో మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసమే నీ మెళ్ళలో తాళి కట్టాను. ఆపండి. ఇంకొక మాట మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. ఆ రోజు బుల్లెట్ తగిలుంటే మా నాన్న క్షణాల్లో చనిపోయి ఉండేవారు. కానీ ఈరోజు ఇంటి ముందు నిలబెట్టి మీరంతా నోటి మాటలతోనే ఆయన్ని 100 సార్లు చంపారు. మీ వాళ్ళు ఎంత తప్పు చేశారో మీకేమైనా అర్థమవుతుందా? మా నాన్న అవమానపు బాధతో కృంగిపోతుంటే మీరేం చేశారు? తమాషా చూస్తూ నిలబడ్డారు, అంతేగా? అవును, చూస్తూ నిలబడ్డాను. అంతకు మించి ఏమీ చెయ్యలేకపోయాను. ఆ టైంలో ఏం చెయ్యాలో కూడా నాకు తోచలేదు. నువ్వు గాని మీ పేరెంట్స్ గాని ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నింటికీ నేనే కారణం. నీకు నా గురించి పూర్తిగా తెలీదు. ఆ మాటకొస్తే నేనేంటో నాకే తెలీదు. నాకంటూ ఏ కోరికలు లేవు, ఆశలు లేవు.
ఎలాంటి స్వేచ్ఛ లేని జీవితం నాది. ఆ విషయం నాకు తెలుసు. కానీ నన్ను నేను మార్చుకోలేకపోతున్నాను. నువ్విప్పుడు నా మీద కోప్పడటానికి ఒక బలమైన కారణం ఎలా ఉందో అలాగే నా మౌనానికి కూడా అంతకంటే బలమైన కారణం ఉంది. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. అమ్మ మొహం ఎలా ఉంటుందో కూడా నాకు జ్ఞాపకం లేదు. నన్ను మా చెల్లిని పిన్నే పెంచి పెద్ద చేసింది. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. నాకు సంబంధించినంత వరకు మా పిన్నే నాకు సర్వస్వం. ఆవిడ మా కోసం చేసిన త్యాగాలే నన్ను మాట్లాడనివ్వకుండా మూగవాణ్ణి చేశాయి. పిన్నిని కాదని నేను ఏదీ చెయ్యలేను, చెయ్యను. నన్ను క్షమించు. అన్నయ్య, వదిన అక్కడుంది. పద. ఏంటి మహాలక్ష్మి ఇది? ఎందుకిలా మమ్మల్ని కంగారు పెట్టేశావు? నీ ఆవేశం చూసి మా గుండాగినంత పనైంది మహాలక్ష్మి. ఆ టెన్షన్లో బ్యాలెన్స్ తప్పి నువ్వేం నిర్ణయం తీసుకుంటావోనని హడలు చచ్చాం చెల్లాయి. ఏంటి, నేను చచ్చిపోతానని అనుకున్నారా? నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికి దాన్ని అనుకున్నారా? ఇంకాసేపు నేను అక్కడే ఉంటే దాన్ని నా చేతులతోనే ఖచ్చితంగా చంపుండేదాన్ని. అనవసరంగా ఒక మర్డర్ జరగకూడదనే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని దూరంగా వచ్చేశాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సీతాదేవితో మాట్లాడుతున్నావు. నో! ఆ పొగరబోతు నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. నా ఈగో మీద చావు దెబ్బ కొట్టింది. నా జీవితంలో నన్ను ఇంతగా హర్ట్ చేసిన వాళ్ళెవ్వరూ లేరు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. నేను సెలెక్ట్ చేసిన మధుమితే మన ఇంటికి కోడలుగా వస్తుంది. రామ్కి కాబోయే భార్య ఆ అమ్మాయే. మధుమితే నా కాస్మెటిక్ సామ్రాజ్యానికి వారసురాలు. ఏం మాట్లాడుతున్నా మహా? ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి జరిగిపోయింది కదా. మధుమిత వేరే ఇంటికి కోడలుగా వెళ్ళిపోయింది. ఆ పిల్ల మన ఇంటికి రావడం ఏంటి వదినా? సీతను కోడలిగా ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అనేది నీ ఇష్టం, నీ ఛాయిస్ వదినా. కానీ మధుమితను మన ఇంటికి తీసుకొస్తానని చెప్పడం
మన రామ్కి కట్టబెడతాననడం ఇదంతా జరిగే పనేనా? ఎందుకు జరగదు? దానికి పెళ్లి మాత్రమే జరిగింది, వేరే ఏమీ జరగలేదు కదా. నువ్వు చెప్పేది నాకు డైజెస్ట్ కావడం లేదు చెల్లాయి. నువ్వు తప్పు చేసావన్నయ్య. నేను నీ తప్పుని ఒప్పుగా మారుస్తాను. మధుమిత మన ఇంటికి వస్తుంది. రామ్కు ఆ పిల్లకు పెళ్లి జరిగే తీరుతుంది. చూడు మహా, నువ్వు సీత మీద కోపంతో ఇలా మాట్లాడుతున్నావు. ఇది జరిగే పని కాదు. అసలు అలాంటి ఛాన్సే లేదు. ఒక పని చేయొచ్చు వదినా, సీతకు సెటిల్ చేసి పంపించేసి మధుమిత కన్నా అందంగా ఉన్న అమ్మాయిని చూసి రామ్ పెళ్లి జరిపిద్దాం. నాకు కాబోయే కోడలు ఎంత అందగత్తనేది ఊరందరికీ తెలియాలి. ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేసే బాధ్యత మీదే. అవును చెల్లాయి, మనం చేయగలిగింది అదే. లేనిపోనివన్నీ మనసులో పెట్టుకుని టెన్షన్ పడుకో. జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. నేను వదలను. ప్రపంచం తలకిందులైనా సరే నేననుకున్నదే జరగాలి. నేను డిసైడ్ చేసిందే జరిగి తీరాలి. మధుమిత మరొకరి భార్య. ఆ పిల్లని తీసుకొచ్చి రామ్తో పెళ్లి జరిపించడం ఏంటి? అసలు ఆలోచించడానికే తప్పుగా అనిపిస్తోంది మహా. వదినా, నువ్వు బాగా డిస్టర్బ్ అయినట్టున్నావు. అందుకే ప్రాక్టికల్గా సాధ్యం కాని విషయాన్ని డీల్ చేయాలనుకుంటున్నావు. అసాధ్యం అన్న పదం నా డిక్షనరీలోనే లేదు గిరి. నేను అనుకున్నది జరిపించి చూపిస్తాను. తాళి కట్టినవాడు మధుమితకు దగ్గరవ్వలేడు, దగ్గర కానివ్వను. ఎటువంటి చిన్న మచ్చ కూడా లేకుండా, ఎలాంటి కళంకం అంటకుండా స్వచ్ఛమైన పుష్పంలా మధుమిత రామ్కి భార్య అవుతుంది. మధుమిత మన ఇంటి కోడలిగా వస్తుందని అంత గ్యారంటీ ఉన్నప్పుడు సీతను ఇంట్లో ఎందుకు ఉంచుకోవడం? దీన్ని అడ్డం పెట్టుకుని మధుమితను మన ఇంటికి తీసుకురావాలి. అంతవరకు ఇది మన ఇంట్లోనే ఉండి తీరాలి. ఈలోపు సీతకి రామ్కి మధ్య ఏదైనా జరిగిపోతే? ఎందుకు నవ్వుతున్నావు? చలపతి అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఎక్కడో ఉన్నాకే నా కంట్రోల్లో ఉండగలేంది ఈ సీత నాకొక లెక్క. ఇది నాకు చీమతో సమానం. నువ్వు తలుచుకుంటే సీతను సింపుల్గా క్లోజ్ చేయొచ్చు కదా వదినా. ఎందుకింత పెద్ద ప్లాను? ఈ హత్యలు, ఆత్మహత్యలు పిరికి వాళ్ళు చేసే పని. అయినా చంపాలన్న శత్రువుకి ఒక స్థాయి ఉండాలి. సీతకు అంత లెవెల్ లేదు. అది ప్రాణాలతోనే ఉండాలి. జరగబోయేదంతా చూడాలి. ఈ మహాలక్ష్మి పవర్ ఏంటనేది దానికి తెలియాలి. అది ఉండాలనుకుంటున్న ప్లేస్లో నేను ఎవరిని ఉంచుతానో ఆ సీత చూడాలి. కుమిలి కుమిలి ఏడవాలి. మీ మొగుడు పెళ్ళాలిద్దరూ మా మహాలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలి. డబ్బు కోసం ఆడపిల్లల్ని ఇలా పరాయి వాళ్ళ ఇళ్ళకి పంపడాన్ని ఏమంటారో నీకు తెలీదా? అమ్మా, తప్పు చేశారమ్మా. మీరు మీ అమ్మా నాన్నలతో పాటు ఊరికి వెళ్ళిపోవాల్సిందమ్మా. తొందరపడి మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. మహాలక్ష్మి గారిని ఎదిరించి
మీరు ఇంట్లో ఏం చేయలేరమ్మా. ఈ కుటుంబం మిమ్మల్ని ఈ ఇంటి మనిషిగా ఒప్పుకోదమ్మా. నాకు తెలుసు. మహాలక్ష్మి గారికి నచ్చంది ఏదైనా ఈ కుటుంబంలో ఉన్న మిగిలిన వారికి కూడా నచ్చదమ్మా. అది కూడా తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరు ఏం చేయాలనేది ఆవిడే నిర్ణయిస్తారు. మహాలక్ష్మి అనుమతి లేకుండా ఈ ఇంట్లో ఏమీ జరగదు. అంతే కదా నువ్వు చెప్పాలనుకుంది? అవునమ్మా. అక్క, మీరు ఇంట్లో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు కదా, ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా? లేదమ్మా. మరెందుకు ఇక్కడే ఉంటున్నారు? వేరే దారి లేక. వేరే దారి ఉంది, మీకు ధైర్యం లేదు అంతే. మీరు ఎక్కడికి వెళ్ళినా పని దొరుకుతుంది. ఆ అవకాశం ఉండి కూడా మీరు వెళ్ళలేకపోతున్నారు. పని కోసం ఈ ఇంటికొచ్చిన మీరే ఈ కుటుంబాన్ని తట్టుకోగలుగుతున్నప్పుడు ఇంటికి కోడలిగా వచ్చిన నేను అడ్జస్ట్ అవ్వలేకపోతే ఎలా? మీరు సర్దుకుపోగలరమ్మా, కానీ సంతోషంగా ఉండగలరా? నీ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేనక్క. ఈ ఇంట్లో రాజభవనంలో ఉండాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. లెక్కలేనన్ని కార్లు, అవసరానికి మించిన డబ్బు ఉంది. కానీ ఒక్కటి మాత్రం లేదు. మహాలక్ష్మి అమ్మగారు కొనలేనిది ఏముందమ్మా? అది కొనగలిగేది కాదక్క. ప్రపంచంలో ఎవరూ దాన్ని కొనలేరు కూడా. ఏంటమ్మా అది? సంతోషం. అవునమ్మా, మీరు చెప్పింది నిజమే. కానీ అన్నీ తెలిసి మీరు నాన్నకిచ్చిన మాట నిలబెట్టడం కోసం నేనిక్కడ ఉండే తీరాలి. మహాలక్ష్మి నోటితో నేను తన కోడళ్ళని చెప్పించాలి. ఆవిడ మా అమ్మా నాన్నల్ని వియ్యంకులుగా ఒప్పుకోవాలి. అవన్నీ జరగాలి. నేను సాధిస్తాను. ఏ రాజ్యం, నీకు దీంతో ఏంటి మాటలు? మనం తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళక్క. ఏయ్, నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? మా పిన్నికే సవాల్ విసురుతావా? మా పెద్దమ్మ గురించి ఏం తెలుసా నీకు? ఏమీ తెలీదు. ఏయ్ ఎర్ర బస్సు, మా పిన్నిని ఎదిరించి నువ్విక్కడ ఒక్క రోజు కూడా ఉండలేవు. మూట ముళ్ళ సర్దుకొని ఇక్కడ నుంచి పారిపో. పోకపోతే? ఏయ్ ఏంటి, నువ్వేమన్నా రౌడీవనుకుంటున్నావా? మర్యాదగా నువ్వే పోతావా, లేకపోతే మెడపట్టి బయటికి గెంటేయాలా? ఓ, అంత సీనుందా నీకు? సరే, గెంటి చూడు. ఏ ఉషా, ఆగవే నువ్వు. నన్ను ఇంట్లో నుంచి పంపడం మీ పిన్నికే చేత కాలేదు. పిల్ల పిచ్చుకలు, మీ వల్ల ఏమవుతుంది? వెళ్ళి ఆడుకోండి, పోండి. ఏయ్, ఎంత పొగరు నీకు! మర్యాదగా వెళ్ళిపోతే నీకే మంచిది. మర్యాద అది ఎలా ఉంటుందో తెలుసా మీకు? మీకందరికీ మర్యాద నేర్పాలనే నేనిక్కడ ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. అది సరేగాని, మీరందరూ ఉదయం 8 గంటలకు నిద్రలేస్తారంట కదా? అవునా? ఇక నుంచి అలా కుదరదు. ఆడపిల్లలు 5 గంటల కల్లా నిద్ర లేవాలి. 6 గంటల కల్లా స్నానాలు ముగించాలి. ఏంటి, మాకే ఆర్డర్స్ వేస్తున్నావా? నేను మీ అన్నగారి పెళ్ళాన్ని, మీకు వదినని. ఇలా ఏంటే, రావే, పోవే అని అమర్యాదగా మాట్లాడకూడదు. నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చిందాన్ని. ఊపిరున్నంత వరకు ఇక్కడే ఉంటాను. కానీ మీరు మాత్రం రేపో మాపో పరాయి కొంపకు పోవాల్సిన వాళ్ళు. పద్ధతులు తెలుసుకోకపోతే నష్టపోయేది మీరే. ఏయ్, చాలా ఓవర్ చేస్తున్నావు. ఏంటి,
ఎంత చెప్పినా మీకు బుర్రకెక్కడం లేదా? నాకు చిర్రెక్కిందంటే నో టాకింగ్స్, ఓన్లీ కటింగ్స్. పోండి పోండి ఇక్కడి నుంచి, పోండి పోండి పోండి. చూడండి అత్త, సీత మమ్మల్ని కత్తెరతో బెదిరిస్తుంది. కొద్దిగా ఉంటే నా చెయ్యి తెగేది. ఏంటి నవ్వుతున్నారు? ఆల్రెడీ జరిగిందంతా చూసారా? మీరు తప్పు చేస్తున్నారు. సీత చూడ్డానికి మామూలుగానే కనిపిస్తుంది, కానీ తనని రెచ్చగొడితే మీకే ప్రమాదం. ఓహో, మీరు తనని సపోర్ట్ చేస్తున్నారా? సీతకి ఎవరి సపోర్ట్ అవసరం లేదు. సీత ఒంటరిగా పోరాడగలదు, ఒంటి చేత్తో 10 మందికి సమాధానం చెప్పగలదు. మీ పిన్ని పొగరుని అణచబోయేది ఈ సీతే.